ఓం శ్రీమాతరే నమః. జై కామాక్షి. మూక పంచసతి పాదారవింద శతకము. మహిమ్నః పంథానం మదన పరిపంథి ప్రణయిని ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోపి కతమః. తథాపి శ్రీకాంచీ విహృతిరసికే కోపి మనసో విపాకస్త్వత్పాద స్తుతి విదిషు జల్పాకయతి మాం. శ్రీకాంచీపురమందు విహరించుటలో ఆసక్తి గల శివుని ఇల్లాలా, నీ యొక్క మహిమ మార్గము నిశ్చయించుటలో ఈ ప్రపంచమునందు ఏ ఒక్కనికి శక్తి లేకున్ననో నా మనస్సు చేసుకున్న పుణ్యమో పరిపాకమునకు వచ్చి నన్ను పలకరించుచున్నది. శ్రీకాంచీ నగర విహారమునందు ఆనందించు తల్లి, ఓ కామజేత అయిన శివుని ఇల్లాలా, నీ మహిమను నిర్ణయించి దానిని ఇట్టిది అని చెప్పుటకు తవాడైనను నేర్పరి అయిన అధికారి కాలేడు. కానీ నా మనస్సు యొక్క విపక్వస్థితి ఎట్టిదో ఏమో కానీ నీ పాదములను పొగడాలని పరిపరి విధానాలలో ఏదేదో పలికే వానిగా చేస్తున్నది. కాంచీనగర విహారమునందు ఆసక్తి గలదానా, మన్మథ విరోధి ప్రియురాల, నీ యొక్క మహిమ యొక్క మార్గమును నిశ్చయించుటకు ప్రయత్నించేవాడు ఎవడు సమర్థుడు అగును? అయినను మనస్సు యొక్క ఏదో ఒక పరిపాకము నీ పాదములు స్తుతించు విధులందు నన్ను వాగించుచున్నది. శ్రీకాంచీ నగరమున విహరించుటలో ఆసక్తి గల శివుని ఇల్లాలా, నీ మహిమ యొక్క మార్గమును నిర్ణయించు సామర్థ్యం ఈ ప్రపంచమున ఏ ఒక్కనికి లేకున్నను నా మనస్సు చేసుకున్న ఏ పుణ్యమో పరిపాకమునకు వచ్చి నన్ను పలికించుచున్నది. దళగ్రాహీ పౌరందర పురవనీ పల్లవరుచాం ధృతప్రాథమ్యానాం అరుణమహసాం ఆదిమగురుః. సమింధే బంధూక స్తబక సహయుధ్వా దిశి దిశి ప్రసర్పన్ కామాక్ష్యాః చరణ కిరణానామరుణిమా. నందనవన మందలి చిగుళ్ళ కాంతుల యొక్క గొంతు పట్టుకొన్న మొదటివని చెప్పదగిన సూర్యకాంతులకు ఆది గురువైనట్టి కామాక్షీదేవి పాదకాంతుల ఎరుపు కాంతులు అన్ని దిక్కులకు ప్రసరించి వెలుగుచున్నది. కామాక్షీదేవి యొక్క పాదాల నుండి ప్రసరించే ఎర్రని కిరణ కాంతులు లోకమంతటా అన్ని దిశలలోనూ సర్వాతిశాయినులై వెలుగొందుతున్నాయి. ఇంద్రుని నందనవనంలోని కల్పవృక్షాల చిగురుటాకుల కాంతులు గొంతుపట్టి ఉదయకాలపు సూర్యుని అరుణ కాంతులకు గురుత్వం వహించి మంకెన పూల గుత్తులతో యుద్ధం చేసి వీటన్నిటినీ మించి వెలుగుతున్నాయి. నందనవన మందలి చిగుళ్ళ కాంతుల యొక్క గొంతు పట్టుకున్న మొదటితనము గల సూర్యకాంతులకు మొదటి గురువైన మంకెన పూగుత్తులతో పోరాడనిది అయిన కామాక్షీదేవి యొక్క పాదకాంతుల యొక్క ఎరుపు అన్ని దిక్కులకు ప్రసరించుచు వెలుగుచున్నది. నందనవన మందలి చిగుళ్ళ కాంతుల గొంతు పట్టుకొనునట్టి మొదటివని చెప్పదగిన అరుణ కాంతులకు ఆదిమ గురువైనట్టి కామాక్షీదేవి కిరణారుణిమ అన్ని దిక్కులకు ప్రసరించి వెలుగుచున్నది. కామాక్షీదేవి యొక్క కాలి గోరి యొక్క వెలుగు అన్ని దిక్కులకు వ్యాపించి ఉన్నదట. ఆరాళీనామ్యానా భ్యసన కలనామూల గురవే దరిద్రాణాం త్రాణ వ్యతికర సురోద్యాన తరవే తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే జనోయం కామాక్ష్యాః చరణనలినాయ స్పృహయతే. ఆడు హంసలకు నడక నేర్పునట్టి దారిద్రము బాధ నుండి దరిద్రులను రక్షించుటయందు కల్పవృక్షమై చీకటిని పారద్రోలుటలో నేర్పరి అయిన కామాక్షి పాద కమలములను నీ జనుడు అయిన మూక కవి కోరుచున్నాడు. ఆడు నెమళ్లకు మందయానమనే మూల మంత్రము ఉపదేశించి అభ్యసింపజేసిన ఆది గురువులు నీ పాదములు. దరిద్రులకు మహిమోపేతమైన రక్షణను ఇచ్చే
దేవలోక కల్పతరువులు నీ పాదములు. కట్లనే గుంపులను త్రిప్పుకొట్టే సామర్థ్యం కలవి తల్లి నీ పాదములు. అట్టి నీ పాద పద్మాన్ని ఈ మూక కవి తెలియగోరుతున్నాడు తల్లి కామాక్షి. హంసలకు నడక నేర్పునట్టి దరిద్రులను దారిద్ర్యము నుండి వెలికితీసి రక్షించుటలో కల్పవృక్షమైన చీకట్లను చీల్చుటలో నేర్పరి అయిన కామాక్షిదేవి నీ చరణ కమలములను నీ జనుడు కోరుచున్నాడు తల్లి. వహంతి సైందూరీం సరణిమవనమ్రామరపురి పురంధ్రీ సీమంతే కవి కమల బాలార్కశుషమా త్రయీ సీమంతిన్యాః స్తనతటిని చోళారుణపటి విభాంతి కామాక్ష్యాః పదనలిన కాంతిర్విజయతే. నమస్కరించిన దేవతా స్త్రీల పాపిటలయందు సింధూరముగా ఉన్న కవులనిడి కమలములకు లేత సూర్యుని కాంతి అయిన వేద విద్య అనిడి ముత్తైదవ యొక్క స్తన ప్రాంతమును కప్పు ఎర్రటి రవిక గుడ్డయై ప్రకాశించుచున్న కామాక్షిదేవి యొక్క పాదపద్మ కాంతి సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది. దేవలోకంలోని స్త్రీలు వంగి నమస్కరిస్తూ ఉంటే వారి సీమంత సింధూర కాంతులన్నీ అమ్మ పాదకాంతులలో లీనమైనవి. కవులనే కమలాలు వికసించటానికి అమ్మ పాదాలు బాలసూర్య కిరణాల యొక్క పరమశోభగా ఉన్నాయి. వేదాలనే ముత్తైదువుల హృదయపు ఉడులను తమలో దాచివేసుకునే ఎర్రని పైట చేరంగు అమ్మ పాదాలు. ఆమె పాదకాంతి సర్వాతిశాయి అయి వెలుగొందుతున్నది. ప్రణమ్రీభూతస్య ప్రణయకలహంత్రస్తమనసః స్మరారాతేశ్చూడ నియతి గృహమేధీః మకరః యయోః సాంధ్యాం కాంతిం వహతి సుషమాభిశ్చరణయోః తయోర్మే కామాక్ష్యా హృదయమపతంద్రం విహరతాం. ప్రణయ కలహము కలుగునని భయపడిన మనస్సు గల శివుడు అమ్మవారి పాదములందు తన శిరమును వంచెను. ఆ సమయమున పాదమునందలి సంధ్యారుణ కాంతిని శివుని జటాజూటములందున్న చంద్రుడు గ్రహించి ఎర్రనాయను. అంతటి ఎర్రటి అమ్మవారి పాదమునందు నా హృదయము సోమరితనము వీడి విహరించునుగాక. అమ్మవారితో చిలిపి కయ్యమేదో సంభవించిన కారణంగా శివుని మనస్సు భయపడినది. పాదములపై వాలిపోయినాడు. ఆయన సిగలో నిత్య నివాసం ఏర్పరుచుకున్న గృహస్థుడు చంద్రుడు. అమ్మవారి పాదముల సంజయకాంతులు అతనికి లభించాయి. కొత్తగా వెలిగిపోయాడు. అలాంటి కామాక్షిదేవి యొక్క పరమశోభాయుతాలైన చరణములను నా మనస్సున ఏమరపాటు లేకుండా విహరించుగాక. నమస్కరించిన ప్రణయ కలహము కలుగునను భయపడిన మనస్సు గల మన్మథ విరోధి అయిన శివుని యొక్క జటాజూటమునందు నియతముగా నుండు గృహస్థుడైన చంద్రుడు వేణి యొక్క సంధ్యాకాలికమైన కాంతిని ధరించినచో కామాక్షి యొక్క ఆ శ్రేష్టమైన కాంతులీను పాదములయందు నా యొక్క మనస్సు సోమరితనము లేకుండా విహరించునుగాక. యయోః పీఠాయంతే విబుధముకుటీనాం పటలికా యయోః సౌధాయంతే స్వయౌదయ భాజా భణితయః యయోః దాసాయంతే సరసిజ భవాద్యాశ్చరణయోః తయోర్మే కామాక్ష్యా దినమనువరీవర్తు హృదయం. సర్వదేవ కిరీట సమూహము అమ్మవారి పాదపీఠము. అంతట తాము పుట్టిన అపౌరుషేయ వేద సారస్వతమంతా అమ్మ పాదాలయం. కమల గర్భుడైన బ్రహ్మ ప్రబుద్ధులు అమ్మ పాదాలకు దాసులవుతున్నారు. అట్టి కామాక్షి చరణములయందు నా హృదయం అనుదినము ప్రవర్తించాలి. వేనికి దేవతల కిరీటముల యొక్క సమూహములు పీఠములగుచున్నవో వేనికి స్వయముగా
ఉదయము బొందు వాగ్రీతులు మెడలగుచున్నవో వేనికి బ్రహ్మాదులు దాసులగుచున్నారో ఆ కామాక్షీదేవి యొక్క చరణములయందు నా యొక్క మనస్సు ప్రతిదినము వర్తించునుగాక. దేవతా కిరీటములకు పీఠములు కవితారీతులకు సౌదములగుచున్న బ్రహ్మాది సేవ్యములైన కామాక్షీదేవి చరణములయందు నా హృదయము ఎప్పుడూ వర్తించునుగాక. నయంతి సంకోచం సరసిజరుచం దిక్పరిసరే సృజంతి లౌహిత్యం నఖకిరణచంద్రార్ధఖచిత కవీంద్రాణం హృత్కైరవ వికసనోద్యోగజననీ స్ఫురంతి కామాక్ష్యాః చరణరుచి సంధ్యా విజయతే. కమలకాంతిని ఒక మూలకు నెట్టుచు ఎర్రధనమును సృజించుచు గోటికాంతియను అర్ధచంద్రుడు చెక్కబడి ప్రకాశించుచున్న కవీశ్వరుల యొక్క హృదయమును వికసింపజేయు కామాక్షీదేవి చరణములయందలి కాంతి అనడి సంధ్య సర్వోత్కృష్టముగా వర్ధిల్లుచున్నది. పద్మాల కాంతిని దిక్కులేని దానిగా ముడుచుకొన చేసి తన కాలి గోరెలయందలి అర్ధచంద్రకాంతిచే అంతటా అరుణ వర్ణాన్ని సృష్టిస్తూ కవీంద్రుల హృదయాలనే కలువ పువ్వులను వికసింపజేస్తూ కామాక్షీదేవి యొక్క పాదాల సంజేకాంతులు ప్రకాశిస్తున్నాయి. వీరావైర్మాంజీరైః కిమపి కథయంతీవ మధురం పురస్తాదానమ్రే పురవిజయనే స్మేరవదనే వయస్యేవ ప్రౌఢ శిథిలయతి యా ప్రేమ కలహ ప్రేరోహం కామాక్ష్యాః చరణయుగళీ సా విజయతే. చిరునవ్వు మోముగల శివుడు అమ్మవారి పాదములపై పడగా కాలి అందెలకు సంబంధించిన ధ్వనుల చేత మధురముగా చొప్పుచున్నట్లు ప్రణయ కలహమును తగ్గించుచు ప్రౌఢురాలైన స్నేహితురాలి వలె నొప్పు కామాక్షీదేవి చరణముల జంట సర్వోత్కృష్టముగా వర్ధిల్లుచున్నది. తన ముందు శివుడు మోకరిల్లి ఉన్నాడు. అందెలను మ్రోగించి పాదములు అమ్మవారు మాట్లాడినట్లు ఆయనకు భ్రాంతిని కలిగించినవి. తన అర్ధాంగియే మాట్లాడినది అనుకొని ఆయన నవ్వు ముఖం కలవాడైనాడు. అమ్మకు పురారికి మధ్య జనించిన ప్రణయ కలహపు మొలకను నశించునట్లు చేయుటలో అందెవేసిన మధ్యవర్తిని అయిన చెలికత్తెలా వ్యవహరించిన ఆ కామాక్షీదేవి చరణయుగములు వెలుగొందుగాక. అమ్మ ఎదుట వంగిన శివుడు చిరునవ్వు మోము గలవాడు కాగా ప్రౌఢురాలైన స్నేహితురాలి వలె కాలి అందెలకు సంబంధించిన ధ్వనుల చేత ఏదో మధురముగా చెప్పుచున్నట్లు ఇది ప్రేమ కలహారంభమును తగ్గించునో కామాక్షీదేవి యొక్క పాదముల జంట సర్వోత్కృష్టముగా వర్ధిల్లుచున్నది. అట్టి మహిమాన్వితమైన అమ్మ పాదాలను ఎల్లవేళలా స్మరించదను. నా మనస్సు ఎల్లవేళలా అమ్మ పాదాలయందు లయమై ఉండునుగాక. ఎల్లవేళలా అమ్మ పాదాలపై భక్తి కలిగిన వారికి అమ్మ అనుక్షణం రక్షణగా ఉండును. సుపర్వస్త్రీలోలా లకపరిచితం షట్పదకులైః స్ఫురల్లాక్షారాగం తరుణతరణీ జ్యోతిరరుణైః భృతం కాంత్యం భోభిః విసృమరమరందైః సరసిజైః విధత్తే కామాక్ష్యాః చరణయుగళం బంధుపదవీం. తుమ్మెదలతో కూడిన లేత సూర్యుని వెలుగువలే లేక ఎర్రనైన మకరందమును స్రవించు కమలములతో దేవతా స్త్రీల ముంగురులతో పరిచితమైన లత్తుకతో ప్రకాశించుచున్న కాంతి జలముతో పోషించబడిన అమ్మవారి చరణయుగలము బంధుతత్వమును నిరుపుచున్నది. మా పాద పద్మములకు లోకములోని పద్మములకు సంబంధ దృశ్యము వివరించబడుతున్నది. పద్మములను తుమ్మెదలు చుట్టిముట్టి ఉంటాయి. అమ్మవారి పాద పద్మముల చుట్టూ చేరి నమస్కరించే దేవతా స్త్రీల
తలకట్టులు తుమ్మెదల వలె తూగాడుతూ ఉన్నాయి. పద్మములు లేత సూర్య కాంతి వలె ఎర్రగా ఉన్నాయి. అమ్మవారి పాదములు లత్తుక వల్ల కలిగిన ఎరుపుతో మెరిసిపోతూ ఉన్నాయి. పద్మములు మకరందమును తుంపరులుగా వెదజల్లుతూ ఉన్నాయి. అమ్మవారి పాదపద్మముల కాంతి పుంజాలలో అమృత రసాన్ని వెదజల్లుతూ ఉన్నాయి. తుమ్మెదలతో కూడి లేత సూర్యుని వెలుగువలే లేక వెలుగులో ఎర్రనైన మకరందమును స్రవించు కమలములతో దేవతా స్త్రీల ముంగురులతో పరిచయము గల లత్తుకతో ప్రకాశించుచున్న కాంతి జలము చేత పోషించబడిన కామాక్షీదేవి యొక్క పాదముల జంట బంధు మార్గమును ఏర్పరుచుచున్నవి. దేవతా స్త్రీల చంచలమైన ముంగురులతోటి పరిచయము గల ప్రకాశించు లత్తుక ఎరుపు గల కాంతి జలము చేత పోషించబడిన కామాక్షీదేవి యొక్క పాదముల జంట తుమ్మెదలతో కూడిన లేత సూర్యుని వెలుగువలే ఎర్రనైన ప్రసరించు మకరందము గల కమలములతో బంధు మార్గమును ఏర్పరుచుచున్నది. కమలములు తుమ్మెదలతో కూడి ఉన్నట్లు అమ్మవారి చరణములు దేవతా స్త్రీల ముంగురులతో కూడి ఉన్నవి. కమలములు జలముతో పోషించబడుతున్నట్లు అమ్మవారి పాదముల కాంతులతో ఈ సమస్త సృష్టి పోషించబడుతూ ఉన్నది. అంతటి శక్తివంతమైన కామాక్షి తల్లి పాద పద్మములను ఎల్లవేళలా స్మరించదను, ధ్యానించదను. రజస్సంసర్గేऽपि స్థితమరజసామేవ హృదయే వరం రక్తత్వేన స్థితమపి విరక్తైకశరణం అలభ్యం మందానాం దధదపి సదా మందగతితాం విధత్తే కామాక్ష్యాః చరణయుగమాశ్చర్యలహరీం. రజస్సుతో సంబంధమున్నను అమ్మవారి పాదము రజోగుణము లేని వారి యొక్క హృదయమునందే ఉండును. రక్తమై ఉన్నను విరక్తులకే ముఖ్యముగా అది ఆశ్రయనీయము. ఎల్లప్పుడూ మెల్లగా నడకను ధ్వనించుచున్నను మందులకు లభ్యము కాదు. కామాక్షీదేవి యొక్క పాదముల జంట నా మనస్సును ఆశ్చర్య ప్రవాహము కలిగించుచున్నది. అమ్మవారి పాదపద్మములు అద్భుత రస ప్రవాహాన్ని జనింపచేస్తున్నాయి. పరస్పర విరుద్ధాలుగా కనిపించే అంశాలను అవి కలిగి ఉన్నాయి. పాదపద్మాలలో రజస్సు సృష్టించే శక్తి ఉంది. అయితే ఆ పాదాలు రజోగుణ రహితుల హృదయాలలోనే నిలుస్తాయి. అమ్మ పాదపద్మాలు జగత్తుపై అనురాగాన్ని ప్రకటిస్తూ రక్తిమను కలిగి ఉన్నాయి. అయితే అవి విరాగులకు మాత్రమే శరణు ప్రసాదిస్తాయి. అమ్మ పాదాలు మందగతి కలవి. అయితే మందబుద్ధులకు, భక్తిహీనులకు అవి లభ్యము కావు. రజస్సుతో సంపర్కమున్న అమ్మవారి పాదము రజస్సు లేని వారి హృదయమునందే ఉండను. రక్తమై ఉన్నను విరక్తులకే ముఖ్యంగా అవి ఆశ్రయనీయము. మందగమనము కలిగి ఉన్నను మందబుద్ధులకు లభ్యము కానిది. అట్టి అమ్మవారి పాదముల జంట నా మనస్సున ఆశ్చర్య ప్రవాహమును కలిగించుచున్నది. అట్టి కామాక్షీదేవి యొక్క పాద పద్మములను నిరంతరం నా హృదయమునందు ధ్యానించదనుగాక.